వెల్కమ్ టు కలగూరగంప. కలగూరగంపల్లో షేన్ల శ్రీదేవి ముందల పాలకూర గంతే. ఓకేనా? సో యాక్చువల్గా ఏంటంటే మన అగ్రహారంలో పప్పు చేస్తాం. అబ్బా, పప్పు ఎట్లా చేస్తాం అనుకున్నారు? నో కుక్కర్, ఓన్లీ ఉడకబెడతాం. అందుకే కమ్మగా ఉంటుంది పప్పు. సో మ్యాక్సిమం మన దగ్గర ఉన్న ఆకుకూరలతోనే పప్పు చేస్తున్నాము. మెంతికూర పప్పు, పాలకూర పప్పు, ఇంకేం పప్పు వేసినాం మొన్న టమాటా పప్పు. ఒక్క గోంగూరనే సరిగ్గా వస్తలేదు. చలికాలం అంట గోంగూర రాదంట. గోంగూరకు చలి పెడుతుంది, మీకు తెలవాల్సిన విషయం. ఓకేనా? సో అది. అండ్ మా అగ్రహారంలో లంచ్లో పప్పు ఉడకబెడతాము. నో కుక్కర్. కుక్కర్లో పెడితే మెదుగుతుంది, ఉడకదు. మెదగడానికి ఉడకడానికి తేడా ఉంది. లేకపోతే 2 వర్డ్స్ ఎందుకు ఉంటాయి? ఉండవు. సో మెదుగుతుంది అంటే అది ఇట్లా ఇట్లా అవుతుంది అంతే. ఉడకడం అంటే ప్రాపర్ ఉడికి అట్లా ఉడకబెట్టిన పప్పు తిన్నప్పుడు ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు. మనం పొట్ట ఎంత పప్పు తిన్నా కూడా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో నా టార్గెట్ ఏంటంటే కమ్మగా పెట్టుడు, మీ పొట్ట ప్రశాంతంగా పెట్టుడు. అండ్ మీకు తిన్నప్పుడు హాయిగా తినాలి, ఎక్కువ తినాలా. అండ్ తిన్నాక 2-3 గంటల్లో అరిగిపోవాలా. అరే ఆడ తింటే భలే ఫీలింగ్ ఉందని మళ్ళీ అగ్రహారానికి రావాలి. అది సంగతి. సో అగ్రహారంలో పప్పు తినాలంటే మీరు రండి. అది కూడా మనం వేసిన పాలకూర, మనం వేసిన మెంతి కూర, మనం పండించే టమాటాలతోటి పప్పు. ఇంకో గోంగూర మొన్న రాలేదు, బయటకు వెళ్ళి తెచ్చినాము. బట్ ఈసారి ఇప్పుడు వేస్తున్నాము. దాంతో ఇంకా మొత్తం పప్పులోకి వచ్చే పదార్థాలన్నీ మనవి అనమాట. అది సంగతి. వంకాయ కూర కూడా మాదే. ఈరోజు ఎంత బాగైందో తెలుసా? ఆమె వంకాయ పులుసు వండుతా అన్నది, గుత్తి వంకాయ పులుసు అన్నది మా వంట ఆవిడ. నాకు అర్థం కాలేదు. గుత్తి వంకాయ అంటే గుత్తి వంకాయ, పులుసు అంటే పులుసు. ఈ గుత్తి వంకాయ పులుసు ఏందో నాకు అర్థం కాలేదు. కానీ బట్ తింటే మాత్రం సేమ్ గుత్తి వంకాయనే. అందులో కొంచెం చింతపులుసు క్వాంటిటీ అటు ఇటుగా ఉంది, బట్ పులుపు కూడా రాలేదు. మరి ఏం వేసిందో నాకు తెలియదు. మొత్తం మీద మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఏంటంటే 2 నెలలు పడుతుంది. 2 నెలల తర్వాత మంచిగా సూపర్ సెట్ అయిపోయినాయి. శ్రీదేవి చాలా కష్టపడ్డది. మీ కథలు చెప్పాలి కాబట్టి కథలు. సో శ్రీదేవి చాలా కష్టపడ్డది. మళ్ళా ఒక ఫార్ములాస్ క్రియేట్ చేసింది. ఇంకా ఇప్పుడు వచ్చిన బాగుంటాయి అన్ని కథలు చెప్పి అప్పుడు వీడియో రిలీజ్ చేసి ఎప్పుడు రండి లంచ్ కానీ చెప్దాం అనుకున్నాం. ఆ లోపు మేమేదో పనుల మీద ఉంటే మా ఆయన ఏదో స్టాఫ్కి ఇట్లుండి అట్లుండని క్యాజువల్గా చెప్తూ ఉంటే దాన్ని పొరపాటున తీసుకుపోయి మా వాళ్ళు పోస్ట్ చేస్తే, అది వైరల్ మీరు చేస్తే, నాకు సుక్కలు కనబడితే ఎట్లుంటే చెప్పండి. 2 నెలల తర్వాత ప్రిపేర్ అయిన దానికి సడన్గా 2 రోజులు మీరు వచ్చి కూర్చుంటే ఎట్లుంటుంది నా పరిస్థితి? సో మళ్ళీ చెప్తుర్రు అందులో. మళ్ళీ శ్రీదేవి నువ్వు చెప్పినావు, మీరు దీనికని పని కట్టుకొని రాకండి, వస్తే మాత్రం ఇటువైపు వస్తే తిని ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పినావు. అయినా సరే మేము వచ్చినామని చెప్తున్నారు అనమాట. అది నేనేం వండిదానంటే నాకంటే 3 వాళ్ళు వేరు. ఎట్లా చేయాలా? సో వచ్చిన వాళ్ళకి మాత్రం నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది. నేనైతే ఒక 30-40 మార్కులు ఇస్తా. ఇంకా దాంట్లో కొంచెం ఆయిల్స్ తగ్గించాలా, అసలు ఏమేమి వాడతా అనేది మళ్ళీ ఇంకో వీడియో చేస్తా. బట్ హెల్దీ ఎవ్రీథింగ్ అనమాట. ఎక్కడ కూడా మనం ఇంట్లో డే టు డే ఎట్లా వండుకుంటాం అవి వేయం కదా, అట్లా వండుతున్నా. సో స్పెసిఫిక్గా ఏం వేయట్లేదు, ఎట్లా వండుతున్నాం అనేది మీకు వండుకుంటూ చూపిస్తాను నేను. మా వాళ్ళు పొద్దున్నే వస్తారు, జర లేట్గా వస్తున్నా నేను. ఫస్ట్ 3-4 రోజులు అయితే మస్తు ఉరుకుతో చొంటలు కూడా చేసిన తెలుసా. అది ఇక ఇవేంటి అనుకున్నా, పాలకూర ఇత్తనాలు అవుతున్నాయి అంటే ఇక నేను మళ్ళీ కొనకుండా ఇత్తనాలు వస్తున్నాయి అనమాట. వాటిని తీసి మళ్ళీ వేస్తాను అంతే. బాగుంది. ఇదేదో కొన్ని వదిలేస్తే అన్నీ మస్తు పొడిపొడిగా వచ్చినాయి. వీటిని వదిలేసి గింజలు తీసుకుంటా. బెటర్ మనం పండించిన ఇత్తనాల కంటే ఇంకా మళ్ళీ మంచిగా వచ్చినాయి. అది బాగుంది కదా సౌండ్. మీకు విషయం చెప్పాలనా, మన దగ్గర ఒకటి తోటకూర లివర్ కర్రీ అని స్పెషల్ అనమాట. లివర్ అంటే మళ్ళీ నాన్ వెజ్ అనుకుంటారు మీరు కూడా. వచ్చిన వాళ్ళు కూడా అదే డౌట్ పడుతున్నారు. బట్ నేను చేసే వీడియోలు సరిగ్గా చూస్తలేరు. తోటకూర లివర్ కర్రీ ప్యూర్ వెజ్ అని చెప్తున్నా. అంటే ఆ వంకోళ్ళకి తెలుసు, మా వంకోళ్ళకి తెలియదు. అయితే చాలా బాగా వచ్చింది ఆ రెసిపీ. అది ఫిక్స్ చేసేసిన. 360 రోజులు వండే 4 కూరలు అది ఒక కూర ఉండాలని ఫిక్స్ చేసిన అనమాట. వచ్చిన వాళ్ళందరికీ మస్తు నచ్చుతుంది అది. ఇంకా తోటకూర లివర్ కర్రీ నాన్ వెజ్జా అని అడుగుతారు మళ్ళీ.
అది సంగతి. అడగకండి. తోటకూర లివర్ కర్రీ టేస్ట్ చేసి మాత్రం పోండి. అయితే ఫర్దర్‌గా ఇంకొకటి 2 ఐటెమ్స్ యాడ్ చేస్తా. ఒకటి, రెండే, ఎక్కువ తక్కువ లేదు. ఒకటి చిట్టి ముత్యాల బగారా రైస్. సో, దానికి తోటకూర లివర్ కర్రీ బాగుంటుంది. పక్కన ఇంకొక కర్రీ పెడదాం అంతే. సొరక రైతా సూపర్ ఉంటుందన్నమాట. అంటే పిల్లలు ఎవరన్నా తెల్లన్నం అట్లా అన్నారనుకో, వాళ్ళకు మీరు అది సపరేట్‌గా తీసుకొని ఇవ్వచ్చు. అండ్ ఆల్రెడీ నాకున్న ఆలోచననే మొన్న ఒకరు అడిగినరనమాట. అట్లా కాదు, అన్నము నేను తింటా కానీ మా ఆయన తినడు, సో మాకు ఏమన్నా మిల్లెట్స్ పెట్టవచ్చు కదా అని. ఎస్, మిల్లెట్స్ థాట్ నాకుంది. ఎందుకంటే తిట్టొద్దు, నిజం చెప్తున్నా, నేను కూడా తెల్లన్నం తినా. నాకు అంటే తినాలని టెంప్టింగ్ ఎప్పుడన్నా ఉంటుంది కానీ రోజు తింటే ఎవ్వా అనిపిస్తుంది నాకు. సో ఏంటంటే నేను ఇటు తిన్నప్పుడు ఏం చేస్తా అంటే నేనంతా మిల్లెట్స్ వండుకొని డబ్బాలు పెట్టుకొని వచ్చి తింటుంటాను అనమాట, అదే టేబుల్ మీద పక్కన కూర్చొని. సో అట్లా మీకు కూడా అడిగినరు, పిలిచి మరీ చెప్పారనమాట. సో మిల్లెట్ థాలీ అనేది ఇంట్రడ్యూస్ చేద్దాం అంటే సేమ్ మెనూ తోటి రైస్ కాకుండా మిల్లెట్ తిన్నంత మిల్లెట్ అనమాట. సో జనరల్గా చాలా మిల్లెట్స్ ఎట్లుంటాయంటే కొంచెం ముద్ద ముద్ద అవుతుంటాయి. కినోవా చాలా బాగుంటుంది కర్రీస్కు. మీరు సలహా ఇవ్వండి ఏవి ఎట్లా ఉండాలా అంటే ఏవి పెడితే బాగుంది, మిల్లెట్స్లో మెనూల్లో ఏది చేరిస్తే బాగుంటుందని మీరు చెప్తే దాన్ని ఫాలో అవుతాం. ఓకేనా? చాలా కమ్మగా పెట్టాలా, మీరు ఎక్కువ తినాలా, అన్నం కొంచెం కొంచెం తిన్నాక ఎవరైనా నేను వండి పెట్టినాక తక్కువ తింటే మస్తు కోపం వస్తుంది. అట్లనే ఈడ కూడా మీరు ఎక్కువ ఎక్కువ తినాలా, కడుపు నిండా తినాలా, మీరు బొజ్జ ప్రశాంతంగా ఉండాలా. తిన్నది 2-3 గంటల తర్వాత మీకు ఇట్లా డైజెషన్ అయిపోవాలా, ఒక బర్ప్ రావద్దు, ఒక ఇండైజెషన్ ఫీలింగ్ రావద్దు, తినేటప్పుడు కడుపు ఉబ్బరంగా ఉండొద్దు. ఇది నా టార్గెట్లు. అంటే నేను ఏదేదో చేద్దాం అనుకున్నా కానీ, అంటే నేను అల్టిమేట్ ఏమనుకున్నాను నాకు తెలుసు, బట్ ఏందనేది నాకు బుర్రకు తట్టలేదు. మీరు తిని బాగుంది అంటున్నారు కదా, అంటే ఏం అద్భుతాలు వద్దు, ఇంట్లో వండినట్టు ముద్దు వండి పెడితే చాలని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంతే, ఇదే కదా అందరు అడుగుతున్నది అని అర్థమయ్యి అందరికి హ్యాపీనెస్ ఇస్తుంది, అందరికి నచ్చుతుంది, ఇదే కదా అని అనిపిస్తుంది అనమాట. అమ్మయ్య, ఒక పాలకూర తెంపుకుంటే ఏమేమో కథలు చెప్పినా. సో ఇట్లాంటి కథలు చాలా మిస్ అయినాయి ఈ మధ్య. అంటే మీకు చెప్పుడు నేను మిస్ అయినా, మీరు ఇంటర్లో లేదా పట్టించుకోకుండా చెప్తుంటా కదా, అది నేను ఫుల్ అదొక నారదుని టైప్ అనమాట, చెవిలో జోరీగల్లాగా. ఓకేనా? బట్ ఎనీవే, థ్యాంక్ యూ. ఇంత ఒక మాటతోటి ఇంత ఎఫెక్షన్, ఇంత ప్రేమ, ఇంత నమ్మకము చూపిస్తున్నందుకు. సో ఇట్లా పాలకూర కథలు, అగ్రహారం కథలు, అగ్రహారంలో లంచ్ కథలు అనమాట ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. ఇది ఆల్రెడీ తెంపకపోయారు, ఇది నేను ఇంటికి తీసుకపోతా.